చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. హలో గైస్, మేమైతే మా ఊరు కొండకి వెళ్తున్నాం అడ్డాకుల కోసం. దారిలో వెళ్తుండగా ఈ పళ్ళు కనిపించింది చూడండి. ఈ పళ్ళు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి చెట్టు మొత్తం ఎలాగై ఉందో, మొత్తం కప్పేసి ఉంది. మేమైతే అడ్డాకుల కోసం ఇక్కడ వెళ్ళాలి. చూడండి, ఫైనలీ మేమైతే అక్కడ వెళ్ళి చేరుకున్నాం. అడ్డాకులు అంటేనే మనకు గుర్తొచ్చేది అడ్డపిక్కలు. చూడండి, మా గిరిజనులు అయితే ఇలా పగిలిపోయిన దానిని ఇలా పడిపోయి ఉండడం వల్ల ఈటాడు చేసుకొని కొట్టకొడిగా వెతికి అది కూడా వేసుకొని ఉడికించి తింటే బాగుంటుంది. చూడండి, మా గిరిజనులు అయితే అమ్ముకోవడానికి కూడా ఉపయోగిస్తారు. చూడండి ఎలాగుందో. మా వాడికి టేస్ట్ చేసి చూడరా అంటే ఒకటి ఇచ్చాను. చూడండి లోన ఎలాగుందో. వీడైతే నోరు ఊరిపోతుండిందేమో తినేసాడు. ఫైనలీ మేమైతే ఆకులు ఏరడం స్టార్ట్ చేసాము. చూడండి, మా వాడైతే సగం ఏరేసి ఉండాడు. ఫైనలీ మొత్తానికైతే మనం మొత్తం ఏరేసాము. దీన్ని కట్టడానికి మా వాడైతే తాడు అనేది సిద్ధం చేశాడు. చూడండి, పైన తాడు మొత్తం తీసి ఇలా కట్టడానికి ఉపయోగిస్తాం. చూడండి ఎలా కడుతున్నాడో. మొత్తానికి చిన్న లగేజ్ బ్యాగ్ లాగా అయితే కట్టేశాడు. చూడండి ఎలా ఉందో.